सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. ఇక రెండవ ప్రకరణము. పరమాత్మ జీవునకు భిన్నుడా, భిన్నాభిన్న భిన్నుడా, అభిన్నుడా? సమాధానము: మూడు విధాలుగానూ ఉంటాడు. ఇది ఔచిత్యంతో సమర్థింపబడుటయే కాకుండా ఆయన సర్వవిధ సర్వశక్తికి దృష్టాంత నిరూపితమైన నిస్సంశయ ప్రదర్శనం కూడా అయినది. ఎలా ఔచిత్యం అంటే ఇంతకు ముందే శారీరక మీమాంసలో చెప్పాము. జీవుడు సృష్టిలోని భాగమేననియు సృష్టికర్త కాదనియు, కాన పరమాత్మ జీవుని కన్నా భిన్నుడే. భిన్నుడు కాకపోతే ఇక సాధన ఎందుకు? ఆయన ఇచ్చే మోక్షం ఏమున్నది? కేవలం మెడలో ఉన్న బంగారు హారాన్ని చూపించినంత మాత్రమే తప్ప ఆ హారంను లేనివానికి బంగారు హారంను కొని ఇచ్చిన వాని ఎంత గొప్పవాడు కాడన్నమాట. పరమాత్మ చాలా గొప్పవాడు కాన ఇది చాలా అనౌచిత్యం కాన జీవుడు పరమాత్మ కన్నా అత్యంత భిన్నుడే. అసలు ఏ పోలిక లేదు. అనూహ్యుడాయన, ఊహ్యమైన పరాప్రకృతియగు చైతన్యమీ జీవుడు. హస్తిమస్కములనుటకునూ వీలులేదు. ఏలనన హస్తిమస్కములలో పదార్థము ఒక్కటి దృశ్యముగా ఉన్నది గదా. సూక్ష్మ విచారణ చేత అర్థమగువాడు జీవుడు. ఎంత విచారించినా అర్థం కానివాడు పరమాత్మ. ఆత్మ తన్ను తాను తెలుసుకొనుట కుక్క తాను నక్కను కాదనియు కుక్కయేననియు తెలుసుకున్నదే తప్ప సింహము కాలేదు. తాను దేహము కాదు చైతన్యమని తెలియుటయే ఆత్మజ్ఞానము. ఇది పరమాత్మ జ్ఞానము కాదు. దేహాధ్యాసము నుండి తాను చైతన్యమని తెలుసుకొనుట చేత సంసార విషయవాసన విక్షేప క్లేశములు తొలగి సాధనకు అనుకూలించునే తప్ప పరమాత్మ ప్రాప్తి కాదు. ఇట్లు భిన్నుడైన జీవుడు జ్ఞాన కారణములైన యోగ సహిత కర్మలచే నిష్కామముగా నన్ను ఆరాధించి నా కృపాదత్తమైన భక్తి యోగం చేత నన్ను పొంది నా చేత సాక్షాత్ కైవల్యమును పూర్ణాద్వైతమునే ప్రసాదింపబడుచున్నాడు. ఇట్లు నేను కైవల్యమును ప్రసాదించుట నా అనంత కళ్యాణ గుణములలోని పరమౌదార్యమను గుణమునకు అది ఉచితముగా ఉన్నది. అనగా పూర్ణ కైవల్యమిచ్చుట చేత నా పరమౌదార్యమునకు తగినట్లుగానున్నది. అయితే ఇక్కడ పూర్తిగా భిన్నుడైన జీవుడు ఎలా బ్రహ్మమవుతాడు? నా సర్వశక్తికి అది ఉచితం కాన సాధ్యమే. కాన పూర్తిగా భిన్నుడైనంత మాత్రాన ఇక జీవుడు బ్రహ్మం కాలేడు అనరాదు. అందువల్లనే అసలు జీవుడు వేరు కాదు. జీవుడే బ్రహ్మమై ఉన్నాడంటే ఇక ఎటూ అద్వైత కైవల్యానికి పేచీ లేకుండా పోతుందని అనరాదు. ఎందుకంటే భిన్నుడైన నా సర్వశక్తికి అద్వైత కైవల్యం అసాధ్యం కాదు. ఒకరు ఘటం అనే ఒక వస్తువే ఉన్నది. దానినే జీవుడని పరమాత్మయని అంటారు. కాన జీవుడు పరమాత్మ అయినాడంటే ఘటం ఘటమే అయినది కాన
తర్కసమ్మతమని అంటారు. మరి ఒకరు ఘటం అనే జీవుడు వేరుగా, పటం అనే పరమాత్మ రెండో వస్తువుగా ఉన్నారు. కాన ఘటం పటం కావడం తర్కసమ్మతం కాదు. కాన జీవుడు పరమాత్మ కానే కాడని అంటారు. కానీ సిద్ధాంతం ఏమంటే ఘటము పటంలాగా వేరుగానే జీవుడు పరమాత్మ ఉన్నారు. ముక్తిలో నా సర్వశక్తి చేత ఘటాన్ని పటంగా మారుస్తానంటున్నాను. ఇలా రెండు విధాలుగా, అంటే ముందు జీవుని కన్నా వేరుగాను, తర్వాత జీవుని కన్నా అభిన్నంగాను ఉండటం ఔచిత్యం చేత సమర్థింపబడినవి. కాన నాకు అసాధ్యం లేదు కాన జరిగినదనుటలో అడ్డమేమున్నది? ఈ పూర్ణాద్వైత కైవల్యం భక్తునకు ఇష్టం కాని ఎడల, అనగా భిన్నంగానే ఉండి పరమాత్మను ఆరాధిస్తూనే ఆనందిస్తూ ఉండాలని అనుకుంటే వారలకు అభీష్టములైన సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుజ్యములనే పరమాత్మ ఇస్తాడు కాన అట్టివారి విషయంలో భిన్నాభిన్నంగానూ ఉంటారు.